డ్యూటీ కారణంగా కూడా కొన్ని వరుసగా ఇలా వాయిదా పడుతూ వస్తుండడాన్ని మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఒకసారి ఖానాపూర్ జనగామలో జరిగినటువంటి పరిణామాన్ని నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అతన్ని 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 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇవాళ ఎన్నిక జరిగినటువంటి 9 స్థానాల్లో 7 స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మొత్తం 11 స్థానాలు బ్యాలెన్స్ ఉన్నాయి. 11లో ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, కేతనపల్లి అనుకున్నాం. ఇప్పుడు ఇబ్రహీంపట్నాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే మొత్తం 9 స్థానాలు క్లారిటీ వచ్చాయి. మరొక 2 చోట్ల ఖానాపూర్ అలాగే కేతనపల్లి క్లారిటీ రావాల్సి ఉంది. 9లో 7 స్థానాలని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇంద్రేశం, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ విజయం సాధించింది. కేతనపల్లి, ఖానాపూర్ ఈ 2 స్థానాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం 94 గెలిచింది కాంగ్రెస్. మనం చూస్తూనే ఉన్నాం. 94 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 19, బీజేపీ 1 గెలిచినటువంటి పరిస్థితి. 114లో 94 కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్కి ఒక్క నంబర్ పెరగడాన్ని, ఇంతకుముందు 18 ఇప్పుడు 19 అవడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో సైతం బీఆర్ఎస్ గెలిచినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇంద్రేశం, ఇబ్రహీంపట్నం ఈ రెండిట్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకోగలిగడాన్ని మనం చూడొచ్చు. కానీ మొత్తం 9 క్లారిటీ వస్తే 7 చోట్ల బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. 7 చోట్ల కాంగ్రెస్ తమ అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. కాంగ్రెస్ తమ పీఠాలను నిలబెట్టుకోగలిగింది. సో వరుసగా మనం చూడొచ్చు. డోర్నకల్ కాంగ్రెస్ గెలిచింది, తొర్రూరు కాంగ్రెస్ గెలిచింది, జనగామ కాంగ్రెస్ గెలిచింది. 3 కూడా వరుసగా. అలాగే సంగారెడ్డి, ఇంద్రేశం బీఆర్ఎస్ గెలవడాన్ని మనం చూసాం. జహీరాబాద్లో కాంగ్రెస్ గెలవడాన్ని మనం చూస్తున్నాం.
ఇక మరోవైపు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ గెలిచింది. ఇలా వరుసగా ఇక ఖానాపూర్ అలాగే కేతనపల్లి క్లారిటీ రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఈ రెండింటిలో ఎప్పటిలోపు క్లారిటీ వస్తుంది, ఇబ్రహీంపట్నంలో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. డీటెయిల్స్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి నాయక్ మనతో జాయిన్ అవుతున్నారు. రవి నాయక్ మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఏం జరిగింది ఇబ్రహీంపట్నంలో, ఎలా బీఆర్ఎస్ తన కైవసం చేసుకోగలిగింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. తొర్రూరులో శ్రవణ్ చైర్మన్గా ఉన్నారు, రజనీ వైస్ చైర్మన్గా ఉన్నారు, డోర్నకల్లో కొండేటి రాధాకృష్ణ చైర్మన్గా ఉన్నారు, వైస్ చైర్మన్గా లావణ్య ఉన్నారు, కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక జనగామలో పెడకంటి బాలమణి చైర్మన్గా ఉంటే పర్వతాలు అక్కడ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇక సంగారెడ్డి ఇంద్రేశం చూసినట్లయితే చైర్మన్ ప్రమీళ ఉన్నారు, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి ఉన్నారు. సో ఆదిలాబాద్ వ్యాప్తంగా ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. రవినాయక్, సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఈరోజు 3 మున్సిపాలిటీలో ఈరోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఉంది. అయితే ప్రధానంగా కేతనపల్లి మున్సిపాలిటీ యాక్షన్ మనం మాట్లాడుతుంది. కేతనపల్లి మున్సిపాలిటీ యాక్షన్ లో ఈరోజు అంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ నిరసన చేసిన పరిస్థితి. మంత్రి వివేక్ వెంకటస్వామి నేరుగా ఆరోపించారు, నా బండి పైనే రాళ్ళు రుగాడు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను, ఇలా చేయడం మంచి పద్ధతి కాదని నేరుగా మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఈడ మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్నారు. చేరుకున్న అనంతరం 22 మంది సభ్యులు నేరుగా చేరుకున్న తర్వాత లోపల ప్రమాణ స్వీకారం అనంతరం కొంత గొడవ జరిగింది. అందుకనే కేతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలను వాయిదా వేస్తున్నాం, చైర్మన్ సంబంధించిన ఎన్నిక, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నికలు వాయిదా వేస్తున్నామని నేరుగా ప్రకటించిన పరిస్థితి. అనంతరం ఎన్నికల అధికారి చెప్పిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన కొంతమంది ఆందోళన చేస్తున్నారు. మేము చాలా స్పష్టమైన ఫోరం ఉంది, ఫోరం ఉన్న తర్వాత కూడా ఏ విధంగా ఇలా చేస్తారనే కోణంలో కొంత ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. మనం ఇక్కడే ఉన్నాం, ఒకసారి చూపెట్టచ్చు, లోపల విజువల్స్ కూడా చూపెట్టచ్చు. ఇప్పుడు లోపల ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఆందోళన చేసి వెంటనే మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని చెబుతున్నారు. అయితే ప్రధానంగా 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు గెలిచారు, 4 సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్లు గెలిచారు. అయితే వాళ్ళు చాలా క్లియర్ గా నినాదాలు చేస్తున్నారు, రావాలి వెంటనే ఎన్నికల అధికారి రావాలని నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే ఒకవేళ రాకుంటే మేము ఎట్టి పరిస్థితిలో ఊపుకునేది లేదని చెప్తున్న పరిస్థితి. ఇటు పక్కన డీసీపీ కూడా ఇక్కడే ఉన్నాడు, మనం చూపెట్టచ్చు. డీసీపీతో పాటు ఇక్కడే అడ్మిన్ కూడా ఉన్నాడు. అనంతరం డిఎస్పీ, ఇంటెలిజెన్స్ డిఎస్పీ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం జరగలేదు కాబట్టి మేము పోస్ట్పోన్ చేస్తామని చెప్పిన పరిస్థితి. అయితే అటు బీఆర్ఎస్ సిపిఐ మాత్రం చాలా క్లియర్ గా ఒక విషయం చెబుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి, వెంటనే మాకు ఫోరం ఉంది, 14 మంది ఉన్నారు కాబట్టి వెంటనే మాకు ప్రకటించాలి, కావాలని మంత్రి ఇలా చేస్తున్నారు. మాకు ప్రజాస్వామ్యం విరుద్ధంగా చేస్తున్నారు. ఎలక్ట్ అయిన ఫోరం ఏదైతుందో, మేము 14 మంది ఎలక్ట్ అయినాం, వాళ్ళు ఫోరం లేదు, అంటే సభ్యులు వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మ్యాచ్ రీచ్ కావట్లేదు అని చెప్తున్న అంశం కనబడుతుంది. ఇటు కాగజ్నగర్ లో పూర్తి అయింది, టెన్షన్ వాతావరణం ఉన్న కాగజ్నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీవీ చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోండి. అటు వైస్ చైర్మన్ కోసం తై అయినట్టు మనకి ఇప్పుడే సమాచారం ఉంది. మొత్తానికైతే ఇక్కడ కాతనపల్లిలో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ఎన్నికల అధికారి మాత్రం పోస్ట్ పోన్ చేస్తున్నాం, మాకు ఇక్కడ గొడవ జరిగింది కాబట్టి పోస్ట్ పోన్ చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కేతనపల్లిలో ఇంకా క్లారిటీ రాలేదు, మనం చూస్తున్నాం. అధికారులు మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికకి సంబంధించి
తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. పరస్పరం ఇరు పార్టీల నేతలు కుర్చీలు విసురుకొని లోపల గందరగోళం సృష్టించారట. కొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి ఇక వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇబ్రహీంపట్నాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. ఇంద్రేశం, ఇబ్రహీంపట్నం ఈ రెండు చోట్ల ఈరోజు మొత్తం 11లో 9 క్లారిటీ వస్తే 2 చోట్ల బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. 7 చోట్ల కాంగ్రెస్ గెలవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇబ్రహీంపట్నం ఫలితం తేలుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లోపల చాలా గందరగోళం జరిగింది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మనం మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి మధు. లోపల పెద్ద గొడవ జరిగిందని ఒకరి మీద ఒకరు కుర్చీలతో దాడులు చేసుకున్నారంటూ తెలుస్తుంది. ఏం జరిగింది, లోపల ఎలా జరిగింది, అధికారులు ఎలా కంట్రోల్ చేయగలిగారు, ఫైనల్ గా ఈ ఫలితాన్ని ఎలా నిర్ణయించగలిగారు? ఎగ్జాక్ట్లీ నిన్న నుంచి కాస్త ఉద్రిక్తత ఉంది ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం. ఎందుకంటే కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి పరిస్థితి. సంఖ్యాపరంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 13 మెజారిటీ ఉంది. కౌన్సిలర్లు 13 మంది బీఆర్ఎస్ తరఫు నుంచి గెలిస్తే ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నుంచి 8 మంది గెలిచారు. బీజేపీ నుంచి 2, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. అదే కాంగ్రెస్ దీన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం కొనసాగింది. నిన్న ఆల్రెడీ మున్సిపల్ కార్యాలయం పైన రాళ్లతో దాడి చేశారు. పోలీసు వాళ్ళని పట్టుకున్నారు. ఈ రోజుకి వాయిదా వేశారు. ఈ రోజు